రైట్. పాకిస్తాన్ అంటే చైనా మనకి శత్రువు అని కరఖండికి మనం చెప్పగలం. కానీ అమెరికా నక్కతో ఒక వంకర అన్నట్టు అటు ఇటుగా మాట్లాడుతూ అమెరికా నివేదిక ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ అస్తిత్వానికి ఇండియా ముప్పు, అంటే ఉగ్రవాదాన్ని బయటికి పంపిస్తూ ఇండియా మీదకి వదులుతూ ఇట్లాంటి చేస్తుంది. కాబట్టి అమెరికా నివేదిక కూడా ఇదే చెప్తుంది, ఇండియాకి ముప్పు అని, పాకిస్తాన్ అస్తిత్వానికి. సో ఈ అమెరికా కూడా ఇట్లాంటి నాటకీయ పరిణామాలు వాడడానికి కారణం ఏంటంటారు? ఇప్పటి నుంచి కాదు కదా, 71 పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం, అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం కన్నా ముందు కూడా దుర్మార్గంగా మన పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేసింది అమెరికానే కదా ఆనాడు. మనమేమో ఆనాడు కూడా ఈనాడైనా మొన్నటి S-400 నుంచి మొదలుకొని అంతకు ముందు 71లో 45 యుద్ధం వచ్చినప్పుడు కూడా మనం రష్యాను నమ్ముకుని, రష్యా ద్వారా మనకు అప్పుడు సాంకేతికంగా లేదు. ఇప్పుడేమో మనము బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం, ఇవాళ అనేక మన ఇండియా మీద తయారు చేసుకుంటున్నాం. కానీ ఆనాడు పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడ్డాం, ఆయుధాలు కూడా. ఇవాళ ఆయుధాలు దిగుమతి కాదు, సాంకేతిక దిగుమతి చేసుకుంటున్నాం. అదే చెప్పాను, ఇప్పుడు మనకు అనేక పరిశ్రమలు, ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా మనము ఆనాడు రష్యా సహకారం తీసుకున్నాం, ఇలాయ్ కానీ బొకారో ఉక్కు కర్మాగారకు. అట్లానే మనం రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించేదాకా ఇప్పటికి కూడా మనం రష్యా సహకారం తీసుకుంటున్నాం. కనుక రష్యా మనకు మంచి మిత్రుడు. కానీ అమెరికా ఆనాడు 71లో అయితే నిక్సన్ ఉన్నప్పుడు దుర్మార్గంగా మాట్లాడితే, మనం ఇది పెత్తనం చేయకపోతే మన ఇందిరాగాంధీ గారే ఆనాడు మీరు మంచి ఫ్రెండే కానీ మీరు మా మీద ఆధిపత్యం చెలాయించడానికి వీల్లేదని నిర్మోహమాటంగా చెప్పిన సందర్భం చూసాం. సరిగ్గా అటువంటి శక్తివంతమైన ప్రధాని మనకున్నారు ఇవాళ. మంచి చూడడం మిగతా శక్తివంతులు కాలేమనం లేము. ఆర్థిక సంస్కరణ ద్వారా నరసింహారావు, టెక్నాలజీ సంస్కరణ ద్వారా రాజీవ్ గాంధీ, ఒక్కరి నుంచి ఒకరు. వాజ్పేయి గారు దౌత్యపరంగా అమెరికాను కూడా ఒప్పించగలిగే దౌత్యపరంగా వాజ్పేయి గారు, వీళ్ళందరూ ప్రధానమంత్రులు ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. అసలు అందరు ప్రధానమంత్రులు ఏదో దేశంలో మన భారతదేశానికి ప్రపంచంలో ఒక స్థానం కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరిని ఒకరిద్దరు ఏడాది 2 ఏళ్ళు ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం. కానీ మిగతా వాళ్ళందరూ కూడా 5 ఏళ్లకు పైగా పాలించిన 5 ప్రధానులు కూడా మన భారతదేశాన్ని అగ్రభాగం నిలిపారు ఏదో వరకు. ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్న సందర్భం చూసుకుంటే ఇంకా ఆచితూచి అడుగులేస్తున్నాం. అమెరికా నమ్మకం మిత్రుడు కాదు, కానీ అమెరికా ఆయుధాలు కనుక పాకిస్తాన్ కి అందకుండా చేయడమే ఒకటి మనకు వ్యూహం. ఇప్పటికి కూడా అమెరికా ఆయుధాలు 2 రకాలు, ఒకటేమో భౌతికమైన ఆయుధాలు, రెండోదేమో మనకు ఆర్థికమైన ఆయుధాలు. ఇప్పుడు ఆర్థిక ఆయుధం అందింది వాళ్ళకి, మనం ఎంత మొత్తుకున్న అరిచి గీ పెట్టినా కూడా అమెరికా మద్దతు లేకుండా IMF రూపాయి కూడా విధించలేదు కదా. మరి $1 బిలియన్ అంటే 8,500 కోట్లకు పైగా పాకిస్తాన్ విధిలించింది కదా. విధిలించింది అంటున్నాను నేను, ఒక రకం భిక్ష వేసినట్టు. విధిలించడానికి కూడా అమెరికానే కారణం. అంటే పరోక్ష శత్రువు. ఇప్పుడు చైనానేమో శత్రువు మనం డైరెక్ట్ డిక్లేర్, శత్రువుతో దూరం ఉంటాం మన దృష్టిలో దూరవర్తితో. కానీ మిత్రుత్వం నటిస్తూ తప్పు మనకు నష్టం చేస్తున్న అమెరికాతో ఇంకా జాగ్రత్తగా ఉండాలంటున్నాను. ఎప్పుడు కూడా ఇంటి దొంగ ప్రాణహాని అంటాం, లేకపోతే పక్కలో బల్లె అంటాం కదా. ఆర్థిక పరంగా ఓ రకం చెప్పాలని మనల్ని ఎప్పుడు నష్టపరుస్తూ, ఓ రకం చెప్పని అటు పక్కన పాకిస్తాన్ ఊతమిస్తూ వచ్చిన అమెరికానే చైనా కంటే పెద్ద శత్రువు అంటున్నాడు. అది చెప్తున్నాను. బహిరంగంగా మనం పోటీ పడుతున్న చైనా ఏది యుద్ధ రంగంలో దేనైనా దాన్ని మనం నమ్మొచ్చు, గట్టిగా మనం ప్రతిఘటించవచ్చు. కానీ నమ్మకుండా ఉండే అమెరికా లాంటిదే ఇప్పుడు వాడికి కూడా నష్టం చేస్తుంది. $1 బిలియన్ ఆర్థిక సహాయం పాకిస్తాన్ కి అందడంలో దాని పాత్ర ఎక్కువ ఉన్నది, అమెరికా పాత్ర ఎక్కువ ఉంది. అమెరికా ఆదేశం లేకుండా, అమెరికా కనుసైగ లేకుండా IMF ఒక్క అడుగు కూడా ముందుకేయదు. ఇవాళ మంచో చెడ్డో ఇవాళ మనం గట్టిగా ఉన్నాం కానీ నిలబడ్డాం, కానీ లేకపోతే పాకిస్తాన్ ఈ ఆర్థిక దన్నుతో మనం ఇది మరొకసారి యుద్ధం చేసే పరిస్థితి వస్తుండే. వాళ్ళ వైమానిక స్థావరాలను నాశనం చేసినాం, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినాం. కనుక వాడు కాలు విరిగి యుద్ధంలో క్షతగాత్రుడై ఉన్నాడు ఇప్పుడు పాకిస్తాన్. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇండియాకి భయపడుతుందంటారా పాక్? ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితుల్లో భయపడలేదు. తాను ఉన్న స్థితిలో యుద్ధానికి సన్నద్ధం కాలేదు. చెప్పాను కదా, క్షతగాత్రుడై యుద్ధంలో వరకం చెప్పాలంటే కర్ణుడు కదా మనకు, అంటే పోలికే కరెక్ట్ కాదు, కర్ణుడు ధీరోదాత్తుడు సమస్య కాదు. కానీ క్షతగాత్రుడై కింద పడి ఉన్నాడు, కాలు విరిగి ఉన్నాడు వానికి. అంటే లేచే ఓపిక లేనప్పుడు అదే జరుగుతుంది. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు ముసలి సింహం కదా, తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎట్లా మింగుతుందో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. అంటే ఉగ్రవాదుల మద్దతు ఏ రకంగా చూసుకొని మన దేశం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనం ఇవాళ వాళ్ళు ఒక్క బుల్లెట్ పేలిస్తే మనం ఫిరంగి పేల్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి మోడీ గారు మొన్ననే హెచ్చరించారు. ఇవాళ మనం దానికి అంటే తుపాకీ ఎక్కుపెట్టే ఉంది. ఇప్పుడు సినిమాలో ద్వారాలు తెరిచే ఉన్నాయన్నట్టు యుద్ధానికి ద్వారాలు తెరిచే ఉన్నాం మనం. ఎప్పుడు వాళ్ళు మొదలు దాడి చేయాలి, ఫస్ట్ అటాక్ మనం చేయాలి. అంటే నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతం అది అణుబాంబుల విషయంలో పాటిస్తున్నాం.
యుద్ధం విషయంలో కూడా కార్గిల్ యుద్ధం కూడా మొన్న వాళ్ళు మన లోపలికి చొచ్చుకొస్తే 99 లో లోపలికి చొచ్చుకొస్తే తప్ప మనం తిరిగి కొట్టలే. అవును. ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నాం, ఆ యుద్ధ నీతిని పాటిస్తున్నాం కనుక నేను ప్రపంచంలో ఒక రకంగా ధర్మ యుద్ధం చేస్తున్న భారతదేశానికి మద్దతు ఉంది. బహిరంగంగా చెప్పకపోవచ్చు అందరి మనసులో, ఆఖరికి చైనాను కూడా గెలిగించి, చైనాకు మనసు ఉంటే, హృదయం ఉంటే మనం చేస్తున్న పని తప్పు అన్నది. కానీ వాళ్ళకి కావాల్సింది అది కాదు కదా, మన చుట్టూ ఉన్న దేశాలు శత్రుత్వం చేస్తున్నాయి వాళ్ళు. అంటే మనము చైనాతో సమానంగా ధీటుగా ఎదుగుతూ రేపు పొద్దున ఈ జియో పాలిటిక్స్ లో ఆసియా ఖండంలో చైనాతో మనం ఎదగడం అనేది చైనాకు నష్టం. అంటే ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పరంగా. కనుక అదేం చేస్తుందంటే అమెరికానేమో ఇట్లా నష్టం చేస్తుంటే, చైనానేమో ఆసియా ఖండంలో ఇంకొక దేశం ఎదగొద్దు, మనలాంటి దేశం ఉండొద్దు అనే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతదేశ రాజకీయాలు కానీ, భారతదేశ ఆర్థిక పరిస్థితి చూస్తే ఎవరు కూడా మనం బీట్ చేయని పరిస్థితి వస్తే ఖచ్చితంగా మూడో ఆర్థిక శక్తిగా ఇంకొక 10 ఏళ్లలో మనం ఎదుగుతామని, 2031, 36 చెప్పలేము, కానీ మొత్తం ఎదుగుతాం. సో మొత్తానికి భారతదేశాన్ని గ్లోబల్ నేతగా నిలిపేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారంటారా? చేస్తున్నారు, కానీ సరిపోదు. ఇంకా కొంచెం మనం లౌక్యం ప్రదర్శించాలి. అమెరికాను పూర్తిగా నమ్మవద్దు. ఎప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రులు వచ్చినప్పుడల్లా కొంచెం అమెరికాను ఎక్కువ నమ్ముతున్నారేమంటున్నాను. కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎప్పుడు నమ్మలేదు. అందుకని వాజ్పేయి గారు అమెరికాను కొంచెం నమ్మే ప్రయత్నం ఎక్కువ చేసింది, అప్పుడు నష్టమే చేసింది. 99లో కార్గిల్ యుద్ధం వచ్చింది, ఆయన హ్యాండ్. అట్లానే ఇప్పుడు మోడీ గారు కూడా అమెరికా ప్రెసిడెంట్ తో బాగా దగ్గర సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళు నష్టమే చేస్తున్నారు కదా. నష్టం చేసేవాడికి ముఖం మీద కొట్టినట్టు జవాబు ఇవ్వకపోతే పరోక్షంగా ఇస్తే లాభం లేదంటున్నాడు. అందుకనే ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదనే మాట మరి మనం కాల్పల విరమణ ముందన్నాడు, కానీ కాల్పల విరమణ అప్పుడు అనలేదు, మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు. కనుక అమెరికాకు తేల్చి చెప్పాలి, మీరు కనుక పాకిస్తాన్ సహాయం చేస్తే, ఉగ్రవాద దేశానికి సహాయం చేస్తే మీతోని కూడా తెగతెంపులు చేసుకుంటాం. మీకు మా అవసరం ఉంది కానీ మాకు మీ అవసరం లేదు. అదే కదా ప్రతి ఒక్క భారత్